మరి రేపు జరగబోతున్న సభ ఏదైతే యువగళం ముగింపు యాత్ర సందర్భంగా రేపు మన ఉత్తరాంధ్రలోనే మన విజయనగరం జిల్లా టెక్నికల్గా అది నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ పోలేపల్లి విలేజ్ అక్కడ నవశకం పేరుతోటి ఒక భారీ బహిరంగ సభ జరగబోతాం. 100 ఎకరాలు మొత్తం ఆ ప్రాంగణం. అది ఒక ప్రైవేట్ వాళ్ళ లేఅవుట్. యాక్చువల్గా ఎక్కడైనా సిటీలో పెడితే మాకు మీటింగ్ ఈజీ, కానీ అంత ప్లేస్ కావాలంటే అంత 100 ఎకరాల విశాలమైన ప్లేసు ఈ సిటీ లిమిట్స్ లేదు కాబట్టి అవుట్స్కట్స్కి వెళ్ళైనా సరే మన ఆ ప్లేస్లో కావాలని ఆ ప్లేస్ మొత్తం అందరూ సీనియర్ లీడర్స్ అందరూ వెళ్ళి ఆ ప్లేసు సెలెక్ట్ చేయడం జరిగింది. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతా ఉన్నారు. అలాగే మరో ముఖ్య అతిథిగా మన నందమూరి బాలకృష్ణ గారు కూడా హాజరవుతా ఉన్నారు. మరి ఎలాగూ మొత్తం ఈ మీటింగ్ అన్నిటికీ కూడా కారణమైన లోకేష్ గారు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. నలుగురు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు మరియు లోకేష్ గారు నలుగురు ముఖ్యులుగా ఈ సభ జరగబోతా ఉంది. ఈ సభ నుంచే మొత్తం రేపు జరగబోయే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ ఇక్కడ ఎన్నికల శంఖారావం ఈ సభ నుంచే పూరించిపోతా ఉన్నారు. ఈ ప్రచారానికి ఇది ఒక శ్రీకారం చుట్టి ఇక్కడి నుంచి నాంది పలికి దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. మేము ఇదే వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వాళ్ళ సామంతరాజులకు కానీ, వాళ్ళ సలహాదారులకు కానీ, లేకపోతే వాళ్ళ మంత్రులకు కానీ ఎవరికైనా బహిరంగ సవాలు విసురుతా ఉన్నాం. మేము ఈ హామీని అమలు చేసాం పూర్తిగా అని చెప్పని మీరు రుజువు చేయగలిగితే మేము శాశ్వతంగా రాజకీయాలు మానేస్తాం. ఆ రోజు పోలవరం 74% కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ 4.5 ఏళ్ళలో 4% కంప్లీట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. ఇక్కడ ఒక్క ఇటుకరాయి తీసి ఒక్క నిర్మాణం చేయాలి. ఆ రోజు కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పారు. కనీసం చీఫ్ జస్టిస్కి ఒక లెటర్ కూడా పెట్టాల. మరి ఇవన్నీ ఇలా ఉంటే మళ్ళీ ఈరోజు సడన్గా విశాఖపట్నం షిఫ్ట్ అవుతామని చెప్పి ఉత్తరాంధ్ర మీద కొత్తగా ప్రేమ చూపిస్తూ మీరు ఏదైతే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడం కోసం కోర్టులు అక్షతలు వేస్తూ ఉన్నాయి, రాజధాని ఇక్కడ షిఫ్ట్ చేయడానికి మీకు కుదరదు కాబట్టి దొడ్డిదారిలో ఒక జీవో ఇచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతోటి ఇక్కడికి వస్తామంటే ప్రజలు దీన్ని హర్షించడానికి సిద్ధంగా లేరు. ఉత్తరాంధ్ర మీ పరిపాలన పట్ల, మీ యొక్క మోసపూరితమైన మాటల పట్ల పూర్తిగా ఈరోజు విసుగు చెందున్నారు. ఎప్పుడెప్పుడు మీకు బై చేద్దామని చెప్పని సిద్ధంగా ఉన్నారని చెప్పని తెలియజేసుకుంటూ ఈరోజు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా వెంటనే మీకు తగిన గుణపాఠని చెప్పి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని చెప్పి కూడా ప్రజలు ఎదురు చూస్తామని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు, ఈ రెండు పార్టీల కాంబినేషన్ ఒక సూపర్ హిట్ కాబోతా ఉంది. ఒక హిస్టరీలో ఎన్నడూ రాని హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్, హైయెస్ట్ సీట్స్తో రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను.